వచ్చేసాడు మీ నర్సయ్య తాత. ఇక మరి ఇలా కథ మాత్రం ఏముంది ఏం కథ అరుచుకున్నాం ఒకసారి. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఇవాళ పొద్దుగాలనే మహాపత్రికను పట్టుకొని వచ్చిండు. మరి ఏముందా మహాపత్రికలో ఆయమన్న వార్త ఎట్లా ఏంది ఏం కథ అంటే, తగ్గాల్సిందే ట్రంపు, చైనాతో ట్రేడ్ వార్ పై ప్రభుత్వానికి మస్కు హితవు, తగ్గేదేలే అంటూ కరాఖండిగా చెప్పిన ట్రంప్. ఓ అమ్మ, ఇక ఆయన మొత్తం ఇదే పని మీద పోతుందట. తగ్గేదేలే దేనికైనా తగ్గేదేలే. ఇక అంటారు చూడు, బూరె పొంగి 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 పూరి. ఇక మరి అది ఏమవుతుందో ఎట్లవుతుందో కానీ కొసకైతే ఇక మరి మస్కు దగ్గర సోపద్దారుడు ఈయన. ఒక కంచాలు తింటారు, ఒక మంచాల మంతారు. ఇక మస్కు కూడా, ఎలాన్ మస్క్ కూడా ఆయనకు వద్దే, నువ్వు అన్ని దేశాలతో మొత్తం పంచాయతీ పెట్టుకుంటున్నావు, ఈ చైనాతో ట్రేడ్ వారు ఇదేందో జర కొద్దిగా ఆలోచించుకో అని సలహా ఇస్తే, సూచన చేస్తే, నీ లెక్కేది నీ కథ ఏదని కరాఖండిగా దాన్ని మొత్తం ఖండించిండట. ఇక చూడాలి మరి రేపు ఈ ట్రంప్ కంపు ఎందాక పోతుంది ఏంది ఏం కథ అని ముందు చూద్దాము. పద్ధతిగా సాగు, పత్తి కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1. కేంద్ర ప్రభుత్వం ప్రకటన. 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో గుజరాత్. ముఖ్యమంత్రి రేవంత్ చిత్తశుద్ధితో వ్యవసాయ విజయం. పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా, ఒక్క క్షణమైన ఎడబాసి ఉంటారా. ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, భూతల్లికి రైతన్న దూరమైతే మన పూట గడవదు. అంతే కదా. అందుకనే ఇక మరి రైతుల మీద జర్ర బాగానే కన్ను పెట్టిండు రేవంతమయ్య. ఇక మరి పత్తి కొనుగోళ్లలో వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని చెమట తీసే రైతన్న భూమితోని పోరాడుకుంటా మరి సమాజానికి, ప్రపంచానికి మరి రైతన్న ఎంతో సేవ చేస్తున్నాడు. ఇలా మన కంచంలో భూవై కనపడుతున్నాడు. అందుకనే రైతన్నను మనం ఏనాడు చిన్న చూపు చూడొద్దు అన్నట్టుగా మొత్తానికి వ్యవసాయ విజయాన్ని అందుకున్నాడు రేవంత్ అన్న. ఇక తెలంగాణ వ్యవసాయ రంగంలో పురోగమిస్తుంది. భారతీయ వ్యవసాయ రంగంలో తన ప్రత్యేకత చాటుకుంటుంది. గత రికార్డులను అధిగమిస్తూ ముందుకు సాగుతుంది. ఈ ఏడాది పత్తి కొనుగోళ్లలో దేశంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది కథ. ప్రస్తుత పత్తి సీజన్ 2024-25కు సంబంధించి మార్చి 31, 2025 వరకు జరిగిన కొనుగోళ్లలో తెలంగాణ అత్యధికంగా 40 లక్షల బేళ్ల సేకరణను నమోదు చేసిందని మంగళవారం టెక్స్టైల్స్ శాఖ తెలిపింది. ఆ తరువాత 30 లక్షల బేళ్లతో మహారాష్ట్ర, 14 లక్షల బేళ్లతో గుజరాత్ ఉన్నాయని తెలిపింది. గణనీయమైన సేకరణ సాధించిన ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక 5 లక్షల బేళ్లు, మధ్యప్రదేశ్ 4 లక్షల బేళ్లు, ఆంధ్రప్రదేశ్ 4 లక్షల బేళ్లు, ఒడిశా 2 లక్షల బేళ్లు, హర్యానా, రాజస్థాన్ మరియు పంజాబ్లలో 1.15 లక్షల బేళ్ల సేకరణ జరిగినట్టు తెలిపింది. మొత్తం పత్తి ఉత్పత్తి చేసే అన్ని రాష్ట్రాల్లో సుమారు 21 లక్షల మంది పత్తి రైతులకు 37,450 కోట్లు చెల్లించినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తానికైతే వ్యవసాయ విజయం అందుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ అన్న. ఇక మరి పత్తి కొనుగోళ్లలో దేశంలోనే నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 1 అని ఇక ఏకంగా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అంటే రేవంత్ సర్కారుకు రైతుల పట్ల ఏ రకమైన సానుభూతి ఉన్నది, ఏ రకంగా రైతన్నల మీద ప్రేమ అభిమానం ఉన్నది అనేది మనకు మరి ఈ వార్త చూస్తుంటే కనబడతా ఉన్నది. ఇక వచ్చింది చూడు, ఊరే సరి. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు. 5 దోషులకు ఉరిశిక్ష ఖరారు. జంట పేలుళ్లలో 18 మంది మృతి, 131 మందికి